నమస్తే అందరు ఎట్లున్నారు అలా అమ్మో నేనైతే మస్తు మంచుకున్నా ఇక ఏమాత్రం వాళ్ళు చేంజ్ చేయకుండా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఫారి తెలంగాణ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారట పోలీసులు మధ్య దారుణం చేసిన బీజేపీ కార్యకర్తలు పక్క రాష్ట్రాల్లో కూరగొడుతున్నారట వీళ్ళు మీకు న్యాయం నేను చేస్తాను అంటున్నాడు జనసేన అధ్యక్షుడు నిజాం కాలేజీలో చదువుకునే పిల్లల కోసాలు పట్టించుకుంటలేడట అక్కడ ఉన్న ప్రిన్సిపాలు రేపు పొద్దుగాల ముంగడు ఫలితాలు మస్తు ఎదురు చూస్తున్నారు జనాలు ఇవాళ రేపు పొద్దుగా లేస్తే కథం ఎక్కడ చూడు టీఆర్ఎస్ పార్టీలో లేదు అట్లనే బీజేపీ పార్టీలో లేదు అరే వీళ్ళకి ఎన్ని లోళ్ళు నా నడుమట్లో పోలీసులను అట్లనే మనసు ప్రజలను ఎందుకు గుంజుకొస్తున్నారని మరి అసలు ముచ్చటేందో మనం కూడా ఫరిందాం ఫరి ఇక ఇవాళ రేపు పొద్దున లేచి చూస్తే కథం ఇక ఎక్కడ చూడు టీఆర్ఎస్ పార్టీలో లేదు అట్లనే బీజేపీలో లేదు అరే వీళ్ళకి ఎన్ని లోళ్ళు ఉన్నా నడిమట్లకి పోలీసులను అట్లనే మాసండి పబ్లిక్ అయినా గుంజుతున్నారని మస్తు మండిపడుతున్నారు ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మన తెలంగాణ పోలీసులు అందరంట మన టీఆర్ఎస్ పార్టీలను చాలా సపోర్ట్ చేస్తున్నారట అట్లనే వాళ్ళు ఏం చెప్తే గది చేస్తున్నారంట ఇక గిదెక్కడ న్యాయం గిదెక్కడ పద్ధతి అని బీజేపీ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగిళ్ళు ఇక వీళ్ళంతా కమాండ్ కంట్రోల్ ఆఫీస్ దగ్గర అయింది ఇక ముచ్చట తెలుసుకున్న పోలీసులు బందోబస్తుగా దిగిళ్ళు అట్లనే కమాండ్ కంట్రోల్ ఆఫీసు రోడ్డేమటి ఉండేసరికి ధర్నా చేసిన కార్యకర్తలను కారెక్కిచ్చులు అక్కడ ఉన్న పోలీసులు కానీ ఇక్కడ ఆయన ముచ్చట చూసుకుంటే మరి రాష్ట్ర పరంగా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పెద్ద పార్టీ కాబట్టి పోలీసులు వాళ్ళు ఏం చెప్తే గది చేస్తున్నారు కానీ ఒక రకంగా ఆలోచిస్తే మరి దేశం అంతటా అధికార పార్టీ చూసుకుంటే బీజేపీ పార్టీ ఉన్నది మరి మీరు చెప్పినట్టు పోలీసులు వినాలి కనుక టీఆర్ఎస్ పార్టీలు చెప్తున్నాడు ఏందని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ సస్పెండ్ చేసే వరకు ఎందుకు మీరు ఇట్లా దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు మేడం నేనేమన్నా అన్నానా మిమ్మల్ని మరి రాస్తే ఆగినాం కదా ఆపినాం కదా రాస్తే ఆగినాం కదమ్మా ఎక్కడండి మీరు ఎక్కడండి దూరం జరగండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అమ్మాయిని పంపించేసేయండి అని ఆమె పంపించేసేయండి ఎందుకంటే నేను మీరు ఆగినాం కదమ్మా ఆమె పంపించేసేయండి Nothing, we have just come to represent Bharat Mata ki Jai. What you want to say, madam? అది రిప్రజెంట్ చేయడానికి మేము వచ్చాం మేమేమి ప్రభుత్వానికి విరోధం కాదండి మనకి జరుగుతున్నది ఏమిటి అని చెప్పడానికి వచ్చాము ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఏదైతే చేస్తున్నారో అది సరిగ్గా లేదని చెప్పడానికి వచ్చాము భారత్ మాతా కీ జై. అమ్మా చెప్పు ఇక్కడ మేడం ఏవైతే ఆరోపణలు వేస్తున్నారో అవి కరెక్ట్ కాదు అని చెప్పడానికి వచ్చాము వాళ్ళు చెప్తున్నారు సంబంధం లేదు చూడాలి కదా ఐడి కార్డ్స్ ఉన్నాయి మీరు దానికి వెళ్ళి ఎత్తున ఆడ తీసుకోబోతున్నారు ఎక్కించేసి అరుస్తున్నాను మరి అరుస్తున్నాను దానికి ఎక్కించే అరుస్తున్నాడు బాబు డోంట్ చెప్పండి
చెప్పు పోనీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగా ఇరాచకాన్ని అధికారాన్ని విరమించుకుంటూ రాజశేఖర వినతి పత్రాన్ని సమర్పించుకోవడానికి పోతుంటే పోలీసుల దౌర్జన్యం సామాన్య కార్యకర్తల మీద చూపిస్తున్నారు. నిన్న టీఆర్ఎస్ గుండాలు బీజేపీ కార్యకర్తల మీద దాడి చేసినప్పుడు ఎక్కడ వరకు పోలీస్ వ్యవస్థ సీసీ కమాండ్ ఉంటాయి. కమాండ్ కంట్రోల్ సీసీ కెమెరాలు పెట్టారు కదా. బీజేపీ మహిళలపై దాడి చేస్తుంటే ఎక్కడ వరకు పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది ఈ వ్యవస్థ? ఎక్కడ అవుతుంది ఈ అరాచక పాలన? కేసీఆర్ ప్రభుత్వం గద్దెగుండలో దగ్గరలోనే ఉంది. రాష్ట్రంలో ఏంది దౌర్జన్యం? వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇది మొత్తం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అయింది. ఎటు వెళ్ళినా కార్యకర్తలను కొట్టడం కానీ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం. అరే స్కూల్లో కానీ అట్లనే కాలేజీలో ఏమైనా లొల్లిలేని అనుకో, అక్కడ ఉన్న చదువుకునే పిల్లలు అట్లనే చదువు చెప్పే టీచర్లు కూర్చొని తెస్వ చేసుకుంటారు. ఇక అట్లా కూడా అయితే లేదనుకో, అక్కడ ఉన్న కాలేజీ పెద్ద సారు గదే నువ్వు ప్రిన్సిపాల్ సార్ చెప్పి ముచ్చట మొత్తం తస్వ చేస్తారు. కానీ గట్ల కాకుండా నడిమిట్లో పోలీసులు వచ్చిన ఎందులో నాకైతే ఈ ముచ్చట అస్సలే సమాజ్ అవుతుంది. ముచ్చట మనం కూడా ఇందా పారు. అరే స్కూల్లో కానీ అట్లనే కాలేజీలో కానీ ఏమైనా లెల్లుంటే అక్కడ ఉన్న చదువుకునే పిల్లలు అట్లనే చదువు చెప్పే టీచర్లు కూర్చొని తస్వ చేసుకుంటారు. ఇక అట్లా కూడా అవుతుంది అంటే కాలేజీలో ఉన్న పెద్ద సారు గదే నువ్వు ప్రిన్సిపాల్ సారు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ప్రిన్సిపాల్ సార్ మాత్రం వాళ్ళ బాధ పట్టించుకుంటలేడట. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే బషీర్ బాగానే నిజాం కాలేజీలో ఇలా చదువుకునే పిల్లగాళ్ళకి అట్లనే పోలీసులకు పెద్దలు అయింది. ఇక అక్కడ కొత్త కట్టిన హాస్టల్ను అండర్ గ్రాడ్యుయేట్ గర్ల్స్లకు ఇవ్వాలని ప్రిన్సిపాల్ను అడిగిల్లట. అట్లనే హాస్టల్ను బీజీ విద్యార్థులకు ఇవ్వాలని వీజీ మాకు ఆర్డర్స్ ఇచ్చేయాలని ప్రిన్సిపాల్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక అట్లా అనగానే అక్కడ ఉన్న విద్యార్థులు అట్లా ఎట్లా ఇస్తారని మస్తుకరం అయ్యారు. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న పోలీసులు వచ్చి విద్యార్థులను అరెస్ట్ చేసిల్లట. అట్లా అవుతుంటే ఇక కొంతమంది విద్యార్థులు మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని మస్తు మండిపడ్డారు. ఇక అట్లా అక్కడ ఉన్న విద్యార్థులను చాలా మందికి దెబ్బలు కూడా బాగానే తాకినాయి. కానీ ఏదేమైనా ఇట్లా చదువుకునే పొలగాల మీద పోలీసులు చేసేది ఎంతవరకు ఏమంటున్నారు ఈ ముచ్చటిన పబ్లిక్. అట్లనే వాళ్ళు గంటగానో అడుగుతున్నారంటే ఇక పక్క మరి హాస్టల్ను వాళ్ళకి ఇప్పియాలని అంటున్నారు ఈ ముచ్చటిన నెటిజన్లు.
వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? మా కాలేజ్ లోపల ఆర్డర్ కూడా చూపిస్తారు. మాకు ఆర్డర్ వచ్చాయని చెప్పాలి. తెలియదు, వచ్చి వారం రోజులు కూడా అయితే లేదు కాలేజీకి. అలాంటి విద్యార్థులను ఏమంటారు, మా పోలీసు వాళ్ళు అన్నోళ్ళు వచ్చి మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఎంతో భయాందోళనకు గురై ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తున్నాం. ఇక్కడ మేము ఏం తప్పు చేస్తున్నాం, ప్రిన్సిపాల్ చంపుతున్నామా? ఆయనకు 5 నిమిషాలు మేము అందరం ఉంటేనే ఆయనకు ఊపిరాడతలేదంట. మరి ఒక్కొక్కరు ఆడపిల్లలు రోడ్ల మీద ఉంటారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఏమైనా అయితే అన్న పిల్లలు గర్ల్స్ చదువుకోలేక టీసీలు తీసుకొని వెళ్తారు, చదువుకోలేక హాస్టల్ లేక. నెలకు 5,000 ఏ నుంచి వస్తారన్న? ఇది ఏమైనా కార్పొరేట్ కాలేజా? ఇది వచ్చిందే గవర్నమెంట్ కాలేజా, హాస్టల్ ఇవన్నీ ఉంటుందని. ఇలాంటి మేము ఈ ప్రిన్సిపాల్ని మళ్ళీ హెచ్చరిస్తున్నాం. మా చావునైనా వదులుకుంటాం కానీ నేను హెచ్చరించి వచ్చిన ఆయన ఇలాంటి దరిద్రమైన ప్రిన్సిపాల్ ఈ నిజాం కాలేజీకి రావడం మా బుద్ధి తక్కువ. నేను నిజాం కాలేజ్లో BA చదువుతున్నాను. ఈరోజు మేము 5 days సార్కి టైం ఇచ్చాము. టైం అడిగారు, 5 days టైం ఇవ్వండి, మేము సొల్యూషన్ చెప్తాము అని చెప్పారు. కానీ మాకు ఈరోజు నిన్న నైట్ ఒక సంఘటన జరిగింది. సార్ వాళ్ళు వచ్చి అక్కడ మా హాస్టల్ దగ్గరికి వచ్చి PGML నైట్ 6కి వచ్చి ప్రారంభించడం జరిగింది. వాళ్ళు వచ్చేసరికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చినాక మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి సార్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. కానీ మాకు టైం ఇచ్చి మాకు న్యాయం చేస్తా అని చెప్పి మాకు న్యాయం చేయకుండా ఈరోజు నిన్న నైట్ ఆ సంఘటన జరిగింది. ఆ తర్వాత మేము ఈరోజు సార్కి ముట్టడి చేయడం జరిగింది. సార్ మాకు సొల్యూషన్ చెప్పకుండా మీ PG వాళ్ళకి ఎలా ఇస్తాం? మాకు ఒక మాట చెప్పాలి కదా, మేము ఇచ్చేస్తున్నామని చెప్పుకుంటే మేము ఏదో ఒక తర్వాత యాక్షన్ తీసుకునేవాళ్ళం. కానీ మీరు ఏ సొల్యూషన్ మాకు చెప్పకుండా మీరు ఆ రోజు నిన్న ఏం సంఘటన జరిగిందో అది మీరు అలా చేయడం తప్పు అని ఈరోజు చెప్పడం జరిగింది. సార్ మీ వల్ల కాకపోయినా మాకు హెల్ప్ చేయండి సార్. మాకు కొంచెం వాళ్ళని అడగడానికి వచ్చిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి మా కోసం వచ్చిన అన్న వాళ్ళని మాతో చదువుతున్న మా ఫ్రెండ్స్ని బాయ్స్ని గర్ల్స్ని అరెస్ట్ చేసి సార్ ఇస్తామా ఇయ్యమా అనేది మాకు చెప్పిన తర్వాత హాస్టల్ ఓపెన్ చేసుకోవాలి. కానీ ఇవాళ మేము అడుగుతామని చెప్పి నైట్కి ఓపెన్ చేసిన అవసరం ఏంటి? అది కూడా స్కాలర్స్ టైంలో కాదు, నైట్ 6కి. ఆ టైంలో ఓపెన్ చేసిన అవసరమే ఉంది? దొంగతనంగా టెంకాయలు పట్టుకోవాల్సిన అవసరమే ఉంది హాస్టల్కి? మేమే ఈ విషయాలు అడిగినందుకు పోలీసులు ఈ పని చేయించు మమ్మల్ని. అరే రోడ్ల మీద ఉన్న గుంతల గురించి ఆలోచన చేయరు కానీ ఇంకా పెద్ద రోడ్లు వేపిస్తారట. రోడ్లు వేసుకుంటే వేసుకోరు. మా ఇల్లులు ఎందుకు కూలగొడుతున్నారు? సర్కారుకి ఎదురు తిరిగి అడిగితే మాకు ఫైన్ ఏం చెప్తే మేము గదే చేస్తామంటారు. మరి ఇప్పుడు మా కోసం ఎవరితో చెప్పుకోవాలి? అట్లున్నది ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ముచ్చట. అవు ఇనుర్రి ముచ్చట మీరు కూడా. అరే రోడ్ల మీద ఉన్న గుంతల గురించి ఆలోచన చేయరు కానీ ఇంకా పెద్ద రోడ్లు వేస్తారట. రోడ్లు వేసుకుంటే వేసుకోరు కానీ మా ఇల్లు ఎందుకు కూలగొడుతున్నారు? సర్కారుకి ఎదురు తిరిగితే అడిగితే మాకు పైనుంచి చెప్తే మేము గదే చేస్తామని అంటున్నారు అక్కడ ఉన్న పెద్ద సార్లు. మరి మీరు చేసేది మీరు చేస్తున్నారు కానీ సారు మా కోసం ఎవరు ఏంటని అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. అక్కడ ఉన్న గుంటూరు దగ్గర తాడపల్లి అనే దగ్గర అక్కడ రోడ్లు ఏమంటున్న ఇల్లులు కూలగొడుతున్నారంట. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ దగ్గరికి పోయిండు. మీరు ఏమి రంజపడకూరమ్మా, మీకు నేనున్నా అని సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక సార్ అట్లా వచ్చుకుంటూ రోడ్డు ఏమంటే పెద్ద కాన్వాయిలు వేసుకొని పోయిండు. ఇక ఇట్లా చేస్తున్నారని అక్కడ ఉన్న సర్కారు మీద మస్తు ఖరాబ్ అయిండు. ఇక ఏదైనా అక్కడ ఉన్న ఇళ్ళను కూలగట్టి అట్లా రోడ్డు మీద కుటుంబాలను పడేసి న్యాయం కదా అని అంటున్నారు. సర్కారు అంటే ప్రజల మంచి కోరాలి కానీ అట్లా వాళ్ళని బాధ పెట్టదని అంటున్నారు ముచ్చటిన్న గుంటూరు పబ్లిక్.
రేపు పొద్దుగా అందరూ టీవీలో ముందర కూర్చుంటారు. అట్లనే 4 చేసిన లీడర్లు జనరాలు అట్లనే రంగులు పట్టుకొని రెడీగా ఉంటారు. గెలిచిన వాళ్ళేమో సంబరపడతారు, గెలవని వాళ్ళు సపోర్ట్ చేయకుంటూ ఇంటికి పోతారు. అవు ముచ్చట మీకు సమాజ్ అయినట్టున్నాయిగా. మరి రేపు ఎన్నికల ఓట్లున్నాయిగా, అవి లెక్క పెట్టడానికి అక్కడ మస్తు మస్తు ఏర్పాట్లు చేసిందట. అది అక్కడ కథ ఏంది కార్పొరేంది, మనం కూడా గవర్నర్ ఫర్ చేద్దామా? పోటీ చేసిన లీడర్లు జెండాలు అట్లనే రంగులు పట్టుకొని రెడీగా ఉంటారు. గెలిచిన వాళ్ళు అంతా సంబరపడితే గెలవని వాళ్ళు సపోర్ట్ చేయకుంటూ ఇంటికి పోతారు. ఇక ముచ్చట మీకు సమాజ్ అయినట్టే ఉన్నది కదా. రేపు పొద్దుగాల మనం మునుగోడులో ఉప ఎన్నికల ఓట్లు లెక్క పెట్టుడు సూరు చేస్తారు. అట్లనే ఇక మునుగోడులో ఉప ఎన్నికల పోలింగ్ రికార్డు స్థాయిలో వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. అట్లనే మొత్తం 92% నోట్లు నమోదైనట్టు కూడా చెప్తున్నారు. కానీ మరోపారి అంచనా వేసి చూస్తే మాత్రం ఈసారి 93% వరకు పబ్లిక్ ఓటు మంచిగా ఉపయోగించుకున్నారు అన్నారు అక్కడ ఉన్న పెద్ద సార్లు. అట్లనే మునుగోడు ఉప ఎన్నిక ఓట్లు లెక్క చేయడానికి అక్కడ ఉన్న పెద్ద సార్లు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిళ్ళు. ఇక పొద్దుగాల 8 గంటల సూర్య 21 టేబుల్ ఏర్పాటు చేసిళ్ళు. అట్లనే ఇక మొత్తం 298 పోలింగ్ బూతులలో ఈవీఎంలో ఓట్లను 15 రౌండ్లలో లెక్కిస్తారట. ఇక 9 గంటల తర్వాత తొలి ఫలితం చెప్పని చూస్తారంట. అట్లనే ఇక తుది ఫలితం మధ్యాహ్నం 1 గంటలకు వచ్చే అవకాశం ఉన్నాయని కూడా చెప్పుకుంటూ సౌటుప్పర్ మండలంలో ఈవీఎం ఓట్లను లెక్కిస్తారట. ఇక తర్వాత సంస్థ నారాయణపురం, మునుగోడు, మరిగూడ, నాంపల్లి, గట్టుప్పర్ మండలానికి ఈవీఎం టేబుల్ వద్ద చేరుతారట. ఇక ఇప్పటికి ఓట్లు లెక్క పెట్టేటోళ్లకు పాల్గొనే సిబ్బందికి అధికారులు మంచిగానే శిక్షణ ఇచ్చిల్లట. ఇక స్ట్రాంగ్ రూమ్ దగ్గర సిఆర్ఎఫ్ బలగాలు అట్లనే సీసీ కెమెరాలు కూడా బాగానే ఏర్పాటు చేసిళ్ళు. ఇక రేపు పొద్దుగాల చూడాలి ఎవరు గెలుస్తారో అట్లనే మునుగోడుని ఎవరు వెళ్తారో.
ఇట్లున్నాయి ఇలా ఇవాళ ముచ్చట్లు మంచుకుంటాయిగా అవు మంచి నవ్వుకుంటా మళ్ళీ అట్లనే బాధపడుకుంటా కూడా అన్ని ముచ్చట్లు చెప్పుకున్నాం మళ్ళీ గిసటి ముచ్చట్లతో రేపు కలుద్దాం గప్పటిదాకా చూస్తూనే ఉంటుంది అమ్మ న్యూస్.